ఈ ధ్యాన మార్గంలో ఉన్న మనందరికీ ఒకసారి మనం గజే క్లాస్ కాబట్టి మన జీవితంలో మన చుట్టూ ఉన్న వాళ్ళంతా కూడా మనం ఇచ్చిన స్క్రిప్ట్ని పాటించే వాళ్ళే తప్పితే వాళ్ళకి మనకి ఏ సంబంధం లేదు. అది గుర్తుపెట్టుకోవాలి. మీరు ఎలా ఆడిస్తే మీ జీవితంలో అలా అలా ఆడుతూ ఉంటారు మీ చుట్టూ ఉన్నవాళ్ళు. అది ఎప్పుడు మైండ్లో పెట్టుకోవాలి మనం. ఒక ఆవిడ నా భర్త నన్ను ప్రేమగా చూసుకుంటాడు, మంచిగా చూసుకుంటాడు, నాతో ఎంతో హాయిగా జీవిస్తాడు అని చెప్పి అనుకుంది అనుకోండి, ఆవిడ భర్త ఆవిడతో ఆనందంగా ఉంటాడు, ప్రేమగా చూసుకుంటాడు ఆవిడని. అలా కాకుండా ఆవిడ నా భర్త ప్రతిరోజు వచ్చి నన్ను కొడతా ఉంటాడు, తిడతా ఉంటాడు, నన్ను అవమానిస్తూ ఉంటాడు అని చెప్పి అనుకుంటూ ఉన్నది అనుకోండి, ఆ భర్త ఏం చేస్తాడు? కొడుతూ తిడుతూ అవమానిస్తూ ఉంటాడు. ఆ భర్తకి దానికి ఆవిడ సంబంధం ఉందా? సంబంధం ఏమీ లేదు. ఆవిడ ఏదైతే అనుకుంటుందో అది ఆవిడ భర్త తనకి ఇస్తూ ఉన్నాడు. ఈ ధ్యానం చేసే వాళ్ళు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళ టెలిపతి ఓపెన్ అయి ఉంటుంది. మెడిటేషన్ చేసే వాళ్ళ సహజంగా ఈ అష్టసిద్ధులు అనేవి ఉంటాయి కదా, ఇవన్నీ కూడా సహజంగా వస్తూ ఉంటాయి మనకు తెలియకుండా. ధ్యానం చేసే వాళ్ళకి ఎక్కువ శాతం టెలిపతి ఓపెన్ అయి ఉంటుంది. మెడిటేషన్ చేసే వాళ్ళకి చుట్టూ ఉన్న వాళ్ళ అందరి ఆలోచనలు మీ మైండ్ రికార్డ్ చేసుకుంటూ ఉంటుంది. పక్క వాళ్ళ ఆలోచనలు మీ ఆలోచనలుగా మీరు ఫీల్ అవుతూ ఉంటారు, అనుభూతి చెందుతూ ఉంటారు. పక్క వాళ్ళు ఏమైనా కోపంగా ఉన్నారనుకోండి, మీకు తెలియకుండా ఆ కోపాన్ని రిసీవ్ చేసుకొని మీరు ఆ కోపాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. ఒక క్షణం ఆగి ఆలోచించాలి, ఈ ఆలోచన నాదా పక్క వాళ్ళదా అని. ఒకసారి ఏం జరిగిందంటే, కారులో వేరే ప్రదేశానికి వెళ్తున్నాము. వేరే ఊరు వెళ్ళటానికి స్టార్ట్ అయినప్పుడు కారు దిగానే వేరే ఒక ఆయన తుమ్మాడు. ఈ ధ్యానంలోకి రాకముందు ఇవన్నీ పాటించేవాళ్ళం. ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఆయనకు థ్యాంక్స్ చెప్పుకొని నేను బయలుదేరా. ఇంకా నాతో పాటు ఇంకా నలుగురు ఉన్నారు. కారులో ప్రయాణం చేస్తూ 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 ఉన్న కొద్దిసేపటికి నా మైండ్ ఆలోచనలన్నీ కూడా మారుతూ ఉన్నాయి, చేంజ్ అవుతూ ఉన్నాయి. నేను గమనిస్తున్నాను, నేను ఒక సాక్షిలాగా. ఒక్కసారి భయం వస్తుంది, ఒక్కసారి కోపం వస్తుంది, ఒక్కసారి యాక్సిడెంట్ పోయి వాడిని గుద్దేస్తున్నానా, లేకపోతే వాడు వచ్చి నన్ను గుద్దుతాడా, ఒక ఇరిటేషన్, చికాకు, ఇవన్నీ ఆలోచనలన్నీ వస్తున్నాయి. నాకు అర్థం కావట్లేదు. నాకైతే ఇది నాది కాదు అనేది తెలుస్తూ ఉంది, కానీ నాకెందుకు వస్తున్నాయి? నేను అలా వాటన్నిటిని గమనిస్తూ ఆ కారు తోలుకుంటూ వెళ్ళి ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఆ కారులో ఉన్న వాళ్ళు కూడా దిగారు. దిగిన తర్వాత అందులోంచి ఒక ఆవిడ అంటుంది, అమ్మయ్య చాలా ప్రశాంతంగా వచ్చాము, మనం బయలుదేరేటప్పుడు ఆయన ఎవరో తుమ్మాడు, ఈ కారు ఏమి ఇబ్బంది పడితే భయంతో చచ్చిపోయాను నేను కారులో, ఎలా వెళ్తుందా ఏమవుతుందా ఏంటి అని చెప్పేసి కారులో ఉన్నంతసేపు ఒకటే భయం నాకు అని చెప్పి ఆవిడ అనేసరికి అప్పుడు అర్థమైంది, ఓహో ఈ భయాలన్నీ నాయి కాదు, ఆవిడ భయాలు నా భయాలుగా నేను అనుభూతి చెందుతున్నాను. ఆ ఎరుకు లేనప్పుడు ఏమవుతుంది? ఎరుకుతూ ఉన్నాను కాబట్టి ఒక సాక్షిలా గమనిస్తూ ఉన్నాను. ఆ ఎరుకు లేదనుకోండి ఏమవుతుంది? ఆ చికాకుని మనం ప్రదర్శిస్తాం, మనం ఆ ఇరిటేషన్ని, ఆ కోపాన్ని మన తెలియకుండా మనం ప్రదర్శిస్తూ ఉంటాం. మనం ఎప్పుడు మన మైండ్లో తిరిగే ఆలోచనల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. పక్క వాళ్ళ ఎదుటి వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ కూడా పనిచేస్తూ ఉంటుంది. వేరే వాళ్ళ ఆలోచనలు మనల్ని ప్రేరేపిస్తూ ఉంటాయి. మంచి ఆలోచనలు అయితే ఓకే, సరికాని ఆలోచనలు అయితే, ఇప్పుడు మీ అందరికీ ఒక గ్రూప్లో పెట్టారు, ఈరోజు ధ్యానం జరుగుతూ ఉంది ఇక్కడ, ఈరోజు క్లాసుకు రండి అని చెప్పేసి ఒక ఆలోచనకి ప్రేరేపితమయ్యే కదా మీరంతా ఇక్కడికి వచ్చి అనుభవాన్ని పొందుతూ ఉండేది. ఈ మంచి అనుభవం కాబట్టి మన జీవితానికి పనికొచ్చేది కాబట్టి సరిపోయింది. అలా కాకుండా సరికాని ఆలోచనలు, వేరే వాళ్ళ ఆలోచనలు మీకు తాగుతూ ఉంటే మీ జీవితం ఆ సరికాని విధంగా అనుభవాన్ని పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ప్రతి ఆలోచనల పట్ల ఎరుగుతూ ఉండాలి. ఇంకా ఎంతమంది నేను ఈ శరీరం మాత్రమే అనుకుంటూ ఉన్నారు ఇక్కడ ఉన్న వాళ్ళు? నేను ఈ దేహం మాత్రమే, ఈ శరీరం మాత్రమేనే ఎంతమంది అనుకుంటున్నారు? ఎవరు లేరా? అందరూ కానీ ఎవరి చేతులు అందరికీ శరీరం అని అనుకుంటున్నారు. ఎంతమంది నేను ఈ దేహం కాదు ఆత్మస్వరూపాన్ని అనుకుంటున్నారు? నేను ఈ దేహం కాదు ఆత్మని ఎంతమంది అనుకుంటున్నారు?
ఓకే, అందరూ ఆత్మనే అనుకుంటా ఉన్నారు. మీరు దేహం అనుకుంటున్నారా? మీరు ఆత్మనే అనుకుంటున్నారా? దేహాన్ని అనుకుంటున్నారా? ఓకే. మనం ఆ భగవంతుడు ఎక్కడున్నాడు అంటే ఏం చెప్తాం? మనం ఆ దేవుడు ఎక్కడున్నాడు అంటే ఏం చెప్తాం? ఆ? పైన ఉండు కాదు, ఇక్కడ ఉన్నా మరి ఈ ఆత్మే భగవంతుడు అని చెప్తా ఉన్నాం కదా. ఆత్మే బ్రహ్మ, ఆత్మే విష్ణువు, ఆత్మే మహేశ్వరుడు, ఆత్మే దేవుడు అని చెప్తూ ఉన్నాం కదా. అంటే ఆత్మ భగవంతుడు ఒకటే కదా. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఆత్మ ఆ భగవంతుడు ఒకటే. మమాత్మ సర్వ భూతాత్మ. ఓ సంస్కృత శ్లోకం ఉంది, పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణ ముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవా వశిష్యతే. ఆ పరిపూర్ణమైనటువంటి భగవంతుల్లో వచ్చినటువంటి మనము కూడా పరిపూర్ణలమే. ఒక సముద్రంలో నుంచి ఒక చెంచాడు నీరు తీసామనుకోండి, ఈ చెంచా నీరులోకి ఆ సముద్రంలో ఉన్న నీరులో ఉన్నటువంటి ఆ మెటీరియల్ ఏమన్నా మారుతుందా? రెండు సేమ్ మెటీరియల్ కదా, సేమ్ లిక్విడ్. కాబట్టి పరిమాణంలో అది ఎక్కువ ఉంది, ఇది తక్కువగా ఉంది. ఆ భగవంతుడిలోంచి వచ్చిన ఈ ఆత్మ రెండు ఒకటే కదా. అప్పుడు ఆ భగవంతుడు ఈ ఆత్మ రెండు ఒకటే కదా. మరి అప్పుడు మీరే భగవంతుడు అంటే, మీరే ఆ దేవుడు అంటే ఎంతమంది ఒప్పుకుంటారు? మనమే ఆత్మస్వరూపులు అన్నప్పుడు, ఈ ఆత్మే భగవంతుడు అని చెప్పి మనకి అర్థమైనప్పుడు, నువ్వే ఆ దేవుడు అని చెప్పి అని అన్నారనుకోండి, ఎంతమందిని యాక్సెప్ట్ చేస్తారు? నేను ఎట్లా దేవుడిని అవుతా? దేవుడు పైన ఎక్కడో తిరుపతిలో ఉన్నాడు, లేకపోతే శ్రీశైలంలో ఉన్నాడు, లేకపోతే కనకదుర్గ అమ్మవారు అక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సగం మంది ఒప్పుకుంటారు, సగం మంది ఒప్పుకోరు. అవునా కదా? ఇక్కడ చాలామంది తలనొప్పిగా ఉన్నప్పుడు ఏం చెప్తాం? నా తలనొప్పిగా ఉందని చెప్తూ ఉంటాం. నాకు ఆకలి వేస్తుందని చెప్తూ ఉంటాం. నా కాలు నొప్పి వచ్చిందని చెప్తూ ఉన్నాం. ఇది నా షర్ట్ అని చెప్తూ ఉన్నాం. షర్టు నేను ఒకటేనా? కాదు కదా. ఇది నా షర్టు, నేను వేరే, ఈ షర్టు వేరే. నా ఆకలి అని చెప్తూ ఉన్నాం. ఆకలి అంటే దీనికి అతీతంగా ఇంకోటి ఏదో ఉంది. ఈ దేహం నాది, నా శరీరం అని చెప్తా ఉన్నాను. నేను ఈ దేహం కాదు. ఏం చెప్తా? తలనొప్పి ఎవరికి వచ్చిందని చెప్తాము? నా తలనొప్పి వచ్చిందని చెప్తాము. ఈ దేహానికి తలనొప్పి వచ్చిందని చెప్తాము. ఈ కాలికి నొప్పి వచ్చిందని చెప్తా ఉన్నాము. ఈ దేహం నాదే, కానీ నేను ఈ దేహాన్ని కాదు, నేను ఈ శరీరాన్ని కాదు. ఈ దేహం నాదే, ఈ షర్ట్ నాదే, కానీ ఈ శరీరాన్ని, నేను శరీరాన్ని కాదు ఫ్రెండ్, నేను ఆత్మను అనేది మనం అర్థం చేసుకొని ఉండాలి. ఇంకోటి, ఎవరన్నా బాగా ఇబ్బందులు పడుతున్నారు, బాగా సమస్యలో ఉన్నారనుకోండి, మనం ఏం చెప్తాము? వాడు ఏ జన్మలో ఏ కర్మ చేసుకున్నాడు నాయన, ఈ జన్మలో బాగా అనిపిస్తూ ఉన్నాడు అని అంటూ ఉంటాం కదా మనం సహజంగా. దీని అర్థం ఏంటి? జన్మలు ఉన్నాయనే కదా, ఎన్నో జన్మలు ఉన్నాయనే కదా. మరి ఆ జన్మలో ఉన్నది ఎవరు? మనమే. ఆ జన్మలో ఉన్నది కూడా మనమే కదా. అంటే ఆ జన్మ నుంచి ఈ జన్మలోకి వచ్చింది ఎవరు? మనమే. అది కూడా మనమే కదా. ఇలా ఒక్కొక్కరు ఒక్కో రకమైనటువంటి జన్మలు తీసుకుంటున్నాం కాబట్టి ఒక్కొక్క రకమైనటువంటి జ్ఞానంతో ఉంటున్నాం అనేది అర్థం చేసుకోవాలి. ఇక్కడ నేను ఈ శరీరం కాదు, ఆత్మ అనేది చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఆ జన్మలో ఉన్నాను, ఇంకొక జన్మలో ఉన్నాను, ఇంకొక జన్మలో, ఎన్నో జన్మల్లో ఉన్నాం. ఇప్పుడు మగవాడిగా పుట్టాను, ఇంకో జన్మలో ఆడవాళ్ళుగా పుట్టాను. ఆడవాళ్ళగా పుడతారా లేదా మీరు? పుడతాం. ఆడవాళ్ళు మగవాళ్ళగా పుట్టారా లేదా మీరు? ఈ ఆత్మ రెండు రకాల అనుభవాలు పొందుద్ది. ఇప్పుడు ఆడవాళ్ళుగా పుట్టిన వాళ్ళు మగవాళ్ళుగా పుట్టుంటారు గతంలో, లేదా భవిష్యత్తులో మగవాళ్ళలాగా పుడతారు. ఇక్కడ పుట్టిన మగవాళ్ళంతా కూడా గతంలో ఆడవాళ్ళలాగా పుట్టుంటారు, లేదా మళ్ళీ ఆడజన్మం తీసుకొని ఈ అనుభవాలు కావాలి. ఈ ఆత్మకి స్త్రీ యొక్క అనుభవాలు, పురుషుడి యొక్క అనుభవాలు, అప్పుడే పరిపూర్ణం అవుతుంది. ఒకసారి న్యూటన్ గారు తెలుసు కదా, ఒకసారి గట్టిగా క్లాప్స్ కదా న్యూటన్ గారు. అప్పుడు మా టీవీలో ఆయన పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ చేసేవాళ్ళు. చూసారు ఎంతమంది తెలుసు? గత జన్మల్లో తీసుకెళ్ళి లైవ్ ప్రోగ్రామ్ వచ్చేది మా టీవీలో. ఒకసారి రోజా, సినిమా యాక్టర్ రోజాకి, ఆవిడకి మంచినీళ్ళు తాగాలంటే భయం. మంచినీళ్ళు అంటే భయం, తాగలేదు. దానికి సంబంధించి న్యూటన్ గారితో పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ ఆ సెషన్లో పాల్గొన్నది.
ఆ టైంలో ఒక 2 అవర్స్ వరకు ఆయన పాస్ట్ లైఫ్లో తీసుకెళ్ళి ఎక్కడ 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 ఏంటి అని ఒక మూలంలోకి వెళ్ళినప్పుడు ఆవిడ ఆ జన్మలో మగ వ్యక్తిగా ఉంది. మగ వ్యక్తిగా చాలా ఛాలెంజెస్, చాలా ధైర్యంతో, చాలా ఆ, ఈ ఎన్నో సాహస కార్యక్రమాలన్నీ చేస్తూ ఉన్నాడు ఆ జన్మలో మగవాడిలాగా. ఒకానొక సందర్భంలో ఎవరెస్ట్ శిఖరాలు లాంటిది ఏదో పెద్ద కొండ ఎక్కింది. ఆ కొండ ఎక్కి ఆ కొండ మీద నుంచి పడి నీళ్ళలో పడిపోయి చనిపోయింది మగవాడుగా ఉన్న ఆ జన్మలో. అది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆడగా జన్మ తీసుకుంది రోజాగా. ఇక్కడ ఈ జన్మలోకి వచ్చిన తర్వాత ఆవిడకి మంచినీళ్ళు తాగాలంటే భయం. ఈ భయం ఎక్కడి నుంచి వచ్చింది? ఆ గత జన్మలో నీళ్ళలో పడిపోయి చనిపోయింది కాబట్టి ఆ నీళ్ళు తాగాలన్నా చాలా భయం. ఆ క్షణం వరకు ఆ భయం ఉండేదంట. ఎప్పుడైతే ఈ సెషన్ పూర్తయిపోయిందో ఆవిడ అప్పటికప్పుడు అక్కడున్న వాటర్ బాటిల్ తీసుకొని గటగట 1/2 లీటర్ వాటర్ తాగేసింది వెంటనే. ఆ సమయంలో ఆ భయం పోయింది. ఆ గత జన్మలోకి వెళ్ళి ఆ కారణం చూసుకున్న తర్వాత ఆ భయం ఈ జన్మలో లేదు ఇంకా ఫ్రెండ్. ఇలా ఒక్కొక్క రకమైనటువంటి జన్మలు తీసుకున్నాము కాబట్టి ఒక్కో రకమైనటువంటి జ్ఞానంతో ఉంటున్నాము. నేను దేహం కాదు ఆత్మ అనే విషయం ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. మనం అంతా కూడా ఆత్మస్వరూపాలం. ఎన్నో దేహాలు తీసుకున్నాం, మనం ఎన్నో శరీరాలు తీసుకున్నాం, ఎంతో జ్ఞానాన్ని పొందాం. ఒక జన్మలో ముస్లింగా పుట్టాము, ఒక జన్మలో క్రిస్టియన్గా పుట్టాము, ఒక జన్మలో హిందూగా పుట్టాము, ఒక జన్మలో అమెరికాలో పుట్టాము, ఒక జన్మలో పాకిస్తాన్లో పుట్టాము, ఈ జన్మలో ఇండియాలో పుట్టాము. అనేక జన్మలు మనం తీసుకున్నాము. ఇంకో విషయం ఏంటంటే మీరు దేన్నైతే వ్యతిరేకిస్తున్నారో, దేన్నైతే ద్వేషిస్తున్నారో ఆ పని మీరు చేయాలి, గుర్తుపెట్టుకోవాలి. మీరు కనుక వేరే ఒక ఎవరిని వ్యతిరేకించారనుకోండి, ఏ మతాన్ని వ్యతిరేకించారనుకోండి, మీరు మళ్ళీ ఆ మతంలో పుట్టి ఆ మతానికి సేవ చేయాలి. మీరు ఆ మతం గురించి బాగా క్షుణ్ణంగా తెలుసుకోవాలి. లేదా ఒక వ్యక్తిని మీరు ద్వేషిస్తూ ఉన్నారనుకోండి, వీడు దేనికి పనికిరాని వెధవ, ఆ వ్యక్తికి దూరంగా ఉండు అని చెప్పి ఒక వ్యక్తిని ద్వేషిస్తూ ఉన్నారనుకోండి, మీరు ఆ విధంగా వేరే వాళ్ళు ద్వేషించే పని మీరు చేస్తారు. ఇతరులు ద్వేషానికి గురి అయ్యేటటువంటి పనులు మీరు చేయటం జరుగుతుంది. ఏదైతే ద్వేషిస్తున్నారో అది మీరు చేయాల్సి ఉంటుంది. ఇది నాకు నచ్చట్లేదు అని మీరు దేని పట్ల అయితే మీరు జడ్జిమెంట్ చేస్తూ ఉన్నారో దాన్ని మళ్ళీ మీరు చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి ఎరుకుతూ ఉండాలి. ధ్యానంలోకి వచ్చిన వాళ్ళు ఈ ధ్యాన సాధన చేస్తూ ఉండేవాళ్ళు. ఇక్కడ చాలామంది నెగిటివ్ ఆలోచనలు వస్తున్నాయని చెప్పి అంటూ ఉంటారు. నెగిటివ్గా ఉన్నాను, నెగిటివ్ ఆలోచనలు వస్తూ ఉన్నాయి. ఈ నెగిటివ్ ఆలోచనలు ఎందుకు వస్తాయంటే ఎప్పుడైతే భయాలు, బాధ, దుఃఖం ఉంటుందో అప్పుడు ఈ సరికాని ఆలోచనలు ఉంటాయి. ఒక నెగిటివ్ ఆలోచనలు చాలామంది చెప్తూ ఉంటారు, ఎప్పుడు ధ్యానంలో కూర్చున్నా సరే నెగిటివ్ ఆలోచనలు వస్తూ ఉంటాయి సార్ నాకు అని చెప్పేసి. ఆ నెగిటివ్ ఆలోచనలకి మూలం ఏంటి? ఆ మూలంలో ఒక భయము, బాధో, దుఃఖమో ఏదో ఉంది అక్కడ ఆ లోపల. ఆ భయాలు, బాధ, దుఃఖం ఉన్నప్పుడు ఈ సరికాని ఆలోచనలు చేయటం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ సరికాని ఆలోచనలే మళ్ళీ వాస్తవరూపం చెందుతున్నాయి కాబట్టి మళ్ళా భయం, మళ్ళా బాధ, మళ్ళా దుఃఖం రిపీట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఏదైతే ఈ ప్రజెంట్ మూమెంట్లో ఆలోచన చేస్తున్నామో అది మన భవిష్యత్తు. ఈ ప్రజెంట్ మూమెంట్లో నెగిటివ్ ఆలోచించామనుకోండి, ఈ నెగిటివ్ జీవితమే మనకు ఏర్పడుతుంది. ఈ ప్రజెంట్ మూమెంట్లో ఎందుకు నెగిటివ్ ఉంది? ఆ గతంలో ఉన్నటువంటి ఆ భయము, బాధ, దుఃఖం. కాబట్టి ఈ సరికాని ఆలోచనలు ఎప్పుడైతే చేస్తూ ఉంటామో ఈ సరికాని ఆలోచనల ద్వారా సరికాని ఇబ్బందికర జీవితాన్ని ఏర్పరచుకోవడం జరుగుతుంది. కాబట్టి జీవితంలో ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఎన్ని దుఃఖాలతో ఉన్నా, ఎన్ని బాధలతో ఉన్నా దీనికి కారణం నేనే అని ఎప్పుడైతే మీరు ఒప్పుకుంటారా లేదా? ఒప్పుకోరా? ఎప్పుడైతే ఒప్పుకుంటారో, దీనిని అర్థం చేసుకుంటారో అప్పుడు మీ జీవితం మారటం మొదలుపెట్టుద్ది.